yeah. ఫ్రెండ్స్, కేజీఎన్ టెక్నికల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్కు విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ నోటిఫికేషన్లన్నీ మీరు మెయిల్ ద్వారా కానీ నోటిఫికేషన్ ద్వారా కానీ పొందొచ్చు. ఫ్రెండ్స్, కేవలం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారానే ఇలాంటివన్నీ పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఓ మంచి టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే, మనము దగ్గరలో ఉన్నటువంటి 4G సిగ్నల్స్ని ఏ విధంగా వస్తున్నాయి, మన దగ్గరలో ఏ టవర్స్ ఉన్నాయి, మన దగ్గరలో ఏ హాట్స్పాట్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకు సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ టవర్స్ ఏరియాలో ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలంటే దానికి ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ టైప్ చేయండి ఓపెన్ సిగ్నల్ అని. 3G 4G వైఫై మ్యాప్స్ అండ్ స్పీడ్ టెస్ట్ అని ఉంటుంది ఆటోమేటిక్గా. అయిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా డైరెక్షన్ చూపిస్తుంది, చూసారా? ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఇక్కడ 4G అని చూపిస్తుంది ఫ్రెండ్. నాది జియో 4G కాబట్టి ఇది 4G అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మన మొబైల్ 4G ఉందా కాదా అని చూపిస్తుంది. అంటే మనకు సిగ్నల్ ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా ఈ విధంగా డైరెక్షన్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా మనం ఏ లొకేషన్లో ఉన్నాం, మనకు ఎలాంటి సిగ్నల్స్ వస్తున్నాయి, 4G ఏ టైప్లో వస్తుంది, స్పీడ్ వస్తుందా స్లో వస్తుందా అనేది ఆటోమేటిక్గా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు సెల్ టవర్స్, ఏ సెల్ టవర్ ఎక్కడి నుంచి వస్తుంది సిగ్నల్ అనేది ఇక్కడ సెల్ టవర్స్ అని కనిపిస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా మన దగ్గరలో ఉన్నటువంటి జియో సెల్ టవర్స్ చూడండి. నా లొకేషన్లో మెదక్ డిస్టిక్లో, ఇక్కడ మెదక్లో చూడండి ఎన్ని సెల్ టవర్స్ మన లొకేషన్లో అందుబాటులో ఉన్నాయంట. నా అందుబాటులో ఎన్ని సెల్ టవర్స్ ఉన్నాయంట. అదేవిధంగా ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు పక్కనే వైఫై హాట్స్పాట్స్ ఉంటాయి కదా, ఆ హాట్స్పాట్స్ ఏ హాట్స్పాట్స్ ఏ ఏరియాలో ఉన్నాయి అంటే అది ఫ్రీ హాట్స్పాట్ కావచ్చు, అదేవిధంగా అది సెక్యూర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. మనకు ఆటోమేటిక్గా ఇవి చూడండి, ఇక్కడ వచ్చేసి మన దగ్గరలో ఉన్నటువంటి హాట్స్పాట్ ఇవి వచ్చేసి భానూర్లు ఉందంట. అదేవిధంగా ఈ విధంగా ఎక్కడున్నాయో ఫ్రీ హాట్స్పాట్స్ ఆటోమేటిక్గా మనం తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ మనము దీంట్లో స్పీడ్ టెస్ట్ కూడా ఇప్పుడు మన మొబైల్ స్పీడ్ టెస్ట్ ఎలా ఉంది ఏం కథ అని కూడా తెలుసుకోవచ్చు. దానికోసం పక్కనే ఉన్నదాన్ని టెస్ట్ చేయండి. చూడండి, ఇగో నేను టెస్ట్ అని ప్రెస్ చేశాను. చేసిన వెంటనే ఆటోమేటిక్గా చూడండి ఇది ఇప్పుడు మనకు టెస్ట్ చేస్తుంది. పింగ్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఎన్ని MBPS చూసారా? నా దగ్గరలో చాలా మొబైల్ టవర్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి చాలా స్పీడ్ అనేది చూపిస్తుంది మనకు ఆటోమేటిక్గా. చూసారా? ఇక్కడ 4 నుంచి టెస్టింగ్ స్పీడ్ అన్నమాట. ఇది ఎంత మనకు దగ్గరలో ఉన్నటువంటి స్పీడ్ టెస్ట్ ఎంత ఉంది ఏం కథ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. నిమిషానికి వచ్చేసి ఇక్కడ పింగ్ చేస్తే డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి 237 kbps ఉంది. అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 797. అంటే నాకు కొంచెం పూర్ సిగ్నల్ వచ్చింది కాబట్టి ఈ విధంగా చూపించింది ఫ్రెండ్. అదేవిధంగా ఇక్కడ దీన్ని ట్యాప్ చేసి మన స్టేటస్ అంటే మన మొబైల్ 100% 4G ఉందా లేదా, 2G సిగ్నల్ మనకు వస్తుందా లేదా, అదేవిధంగా ఆ విధంగా టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దీంతో పాటు ఇది లాస్ట్గా ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ లొకేషన్ సెర్చ్ చేయండి. ఇప్పుడు నా లొకేషన్ వచ్చి సంగారెడ్డి అనుకుందాం. సంగారెడ్డి అని టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేసి మనకు ఇక్కడ ఉన్నటువంటి ఏరియా, ఇక సంగారెడ్డి ఏరియాలో మనకు ఈ 4G స్పీడ్స్ ఎంత ఉన్నాయి ఏం కథ, ఈ గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది కదా, ఇది రెడ్ కలర్ అయితే బ్యాడ్ కవరేజ్, ఈ కింది ఇవి గ్రీన్ సిగ్నల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ గుడ్ కవరేజ్ అన్నమాట. ఈ విధంగా కవరేజ్ మనకు ఉందా లేదా అనేది సింపుల్గా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇంతే. కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.